అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో షుగరు బీపీలు సర్వసాధారణం అయిపోయిందండి. చిన్నోళ్ళకే కాదు, పెద్దోళ్ళకి, ఆడోళ్ళకి, మగోళ్ళకి తేడా లేకుండా మన తినే ఆహారపు అలవాట్ల వల్ల షుగర్లు వస్తున్నాయి. ఆ షుగర్లు వచ్చినప్పుడు, ఆ షుగర్ ఎక్కువైనప్పుడు అరికాళ్ళు మంటలు, అరికాళ్ళు మొద్దుబారిపోవటం, జిలలు రావటం, ఆవిర్లు రావటం అరికాళ్ళల్లో నుంచి చాలా బాధపడుతుంటుంటారు. అలాగా ఉండేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే ప్రతి నెల పెడిక్యూర్ చేయించుకోండి. ఆయిల్ మసాజ్ చేస్తారు, ఆయిల్ మసాజ్ చేసి పెడిక్యూర్ చేయించుకోండి. ఎందుకంటే డెడ్ స్కిన్ మగవాళ్ళకైతే మందంగా పట్టిపోయి ఉంటుంది, ఆడవాళ్ళకి కూడా ఉంటుందండి. అదంతా తీసేస్తారు. మంచిగా పెడిక్యూర్ కిట్టేసి నీళ్ళల్లో కాళ్ళు నానబెట్టి గోరువెచ్చటి నీళ్ళల్లో దాంట్లో పౌడర్లు అది పెడిక్యూర్ కిట్టేసి బాగా మసాజ్ చేస్తారు. ఈ డెడ్ స్కిన్ అంతా తీసేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసిన ఆవిడండి, ఆవిడకి అసలు ఎంత యాక్టివ్గా ఉంటుందో అంత బాగుంటుంది కూడా. పాపం షుగర్ వచ్చింది. ఆవిడకి అన్నం ఉంటుంది కదండి, అన్నం మెతుకు, అది ఎండిపోయిన అన్నం మెతుకు అది గుచ్చుకుంది. ఆమెకు తెలియలా, అసలు ఎట్లా గుచ్చుకుందో తెలీదు. ఎందుకంటే బాగా మందంగా ఉంటుంది, డెడ్ స్కిన్ బట్టేసి ఉంటుంది. అసలు తెలియలా ఆమెకి. అది అన్నం మెతుకు సూదిలాగా అయిపోయింది, ఎండిపోయి. అది గుచ్చుకొని ఎప్పుడు గుచ్చుకుందో ఆమెకే తెలియదు. అలాగే ఏంది కొద్ది రోజులకి ఏంటో కొంచెం నొప్పిగా ఉందని చూసుకొని తీసుకుంటే అన్నం మెతుకు గట్టిగా అట్నే ఉంది. అదేమో తీసేసిందంట. తర్వాత లోపల 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 లోపలే తినేసింది కాలు, ఆ షుగర్ వల్ల. ఇక బొట్నేలు తీసేశారు. చాలా బొట్నేలు పోయినందుకే చాలా బాధపడింది. మందులు వాడుతుంది, అన్నీ చేసినా కూడా ఆ బొట్నేలు కాడి నుంచి మోకాలు కిందకు వచ్చేసింది. ఇన్ఫెక్షను వచ్చేసరికి మోకాలు వరకు తీసేశారండి. ఇక చూడండి ఎంత యాక్టివ్గా ఉండేది, ఎంత బాగుండేది. అలాంటి ఆవిడ పాపం కాలు పోయి ఎంత మానసికంగా కుంగిపోయిందండి. అసలు ఎక్కువ రోజులు కూడా బతకలు ఆవిడే. ఎందుకంటే ఇట్లాగా తెలియదు అనమాట, మందంగా ఉండేసరికి. అంతకుముందు శీలలో ఇనప వస్తువులు గుచ్చుకుంటే కాళ్ళల్లో ఇన్ఫెక్షన్ వచ్చిద్దని అంటారు. అది కూడా కాదు, ఒక్క అన్నం మెతుక్కే అలాగా అయిపోయిందండి ఆవిడికి. అయ్యి లోపల లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ డస్ట్ పోయి అలాగైంది. తప్పకుండా ఇలా ఎవరు కాకూడదండి. మగోళ్ళకైతే ఇంకా గట్టిగా ఉంటాయి కాళ్ళు. చక్కగా ఆయిల్ మసాజ్ చేసుకొని పెడిక్యూర్ చేసుకుంటే ఎక్కడైనా సరేనండి, బ్యూటీ పార్లర్లో చేయించుకోవాలి. మాకు తెలిసిన ఆయన ఒక అన్న ఉన్నాడండి, ఆయన అదంతా మొహానికి అంతా ట్యాన్ పట్టేస్తుంది, బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకోవచ్చు కదా అని అంటే, నాకెందుకులేమ్మా మీరు వెళ్ళండి, మీరు చేయించుకోండి అని అంటారు. అంటే ఇలాగ అంటారండి మగవాళ్ళు. ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకూడదు, సిగ్గుపడకూడదు. వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చక్కగా పెడిక్యూర్ ఆయిల్ మసాజ్ చేయించుకుంటే, ప్రతి నెల చేయించుకుంటే కాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పాదాలని కళ్ళులాగా చూసుకుంటేనేనండి షుగర్ పేషెంట్లు అలా చూసుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలండి. మనం మన ఆరోగ్యం చూసుకోవాలి, డబ్బు కాదు. ఇప్పుడు హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి పెట్టాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎంత బిల్లులు వేస్తారండి. అయినా సరే అవయవం పోతుండే. మన ఆరోగ్యమే చూసుకోవాలండి. మన ఆరోగ్యం మనకి ఫస్ట్ ముఖ్యం. తర్వాత డబ్బు సంపాదన ఏదైనా, డబ్బులు పోతే పోయినాయి. వాళ్ళు పెడిక్యూర్ చేసి ఆయిల్ మసాజ్ చేస్తుంటే ఎంత బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్ పేషెంట్లు తప్పకుండా చేయించుకోవాలండి. ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి, పెడిక్యూర్ చేయించుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.